ఇండస్ట్రీలో సెంటిమెంట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మాత్రమే వాటిని మార్చడానికి మనవాళ్లు ప్రయత్నిస్తుంటారు. అందులో బాలయ్య పక్కన నయనతార ఉంటే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టే అని. కానీ ఇప్పుడు ఆ హిట్ కాంబోకు బ్రేక్ పడింది. 4సారి ఈ జోడీని వెండితెరపై చూద్దాం అనుకున్న ఫ్యాన్స్కు గట్టిగానే షాక్ తగిలింది. అవును, ఎన్బీకే 111 నుంచి లేడీ సూపర్ స్టార్ తప్పుకున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇది ఆమె తీసుకున్న నిర్ణయమా లేక మేకర్స్ తీసుకున్న రిస్కా? సినిమా అంటే గ్లామర్ మాత్రమే కాదు, పక్కా బిజినెస్ కూడా. సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. 40 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ధీటుగా సినిమాలు చేస్తూ అదే స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసే సత్తా ఆమెది. రీసెంట్గా మనశంకర వరప్రసాద్ గారు సినిమా కోసం మొదట 14 కోట్లు అడిగారట. రీజనల్ సినిమా కాబట్టి చివరకు 7 కోట్లకు డీల్ కుదిరింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో నయన్ తన గ్రాఫ్ అస్సలు తగ్గించకూడదని ఫిక్స్ అయ్యారు. అదే ఇప్పుడు బాలయ్య సినిమాకు ఇబ్బందిగా మారిందని టాక్. గోపీచంద్ మలినేని ముందుగా ప్లాన్ చేసిన పీరియాడిక్ కథలో నయన్ది ఒక మహారాణి పాత్ర. ఆ పవర్ఫుల్ రోల్ కోసం ఎంత ఖర్చు చేయటానికైనా నిర్మాతలు రెడీ అయ్యారు. కానీ అనూహ్యంగా కథ మారింది. బడ్జెట్ లెక్కలు మారాయి. క్యారెక్టర్ వెయిట్ తగ్గినప్పుడు అంత భారీ పారితోషికం ఇచ్చి నయన్ను తీసుకోవడం అవసరమా అనే ఆలోచనలో నిర్మాతలు పడ్డారట. పైగా ప్రమోషన్లకు రాననే ఆమె కండిషన్ కూడా ఈసారి మేకర్స్కు మైనస్గా అనిపించిందట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే నయనతార చూపు ఇప్పుడు బాలీవుడ్ వైపు ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్తో చేయబోయే సినిమా కోసం ఆమెకు కళ్ళు చెదిరే ఆఫర్ వచ్చింది. ఒకవైపు బాలయ్య సినిమా ఆలస్యం అవడం, మరోవైపు సల్మాన్ సినిమా డేట్స్ క్లాష్ అవ్వడంతో నయన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే టాలీవుడ్ హిట్ కాంబో బాలయ్య నయన్ కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్గా నమోదయ్యాయి. సింహ, శ్రీరామరాజ్యం, జై సింహ ఇలా హ్యాట్రిక్ హిట్స్ ఉన్న జోడీని విడగొట్టడం అంటే మేకర్స్ చేస్తున్న పెద్ద సాహసమే. అందుకే బాలయ్య క్రేజ్కు తగ్గట్టుగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పటికే బాలయ్య కాజల్ కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి సూపర్ హిట్ సాధించింది. మరి ఈ చిత్రం కూడా ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.